రాజరాజ చోళుడి కంటే ముందే సెంగోలు ఉండేది అనమాట. చాలామంది అనుకుంటారు సెంగోలు రాజరాజ చోళుడి నుంచి వచ్చింది అనుకుంటారు. కానీ ప్రపంచ వారసత్వ హోదా ఉన్న పట్టకల్ విరూపాక్ష దేవాలయంలోని నటరాజస్వామి మూర్తి పక్కన సెంగోలు ఉండాలని మనం చూడొచ్చు అనమాట. సెంగోలు అంటే రాజదండం. రాజదండం కొన్ని రోజులుగా రాజకీయాలు కుదిపేస్తున్న పదం అనమాట. ఇది రాజరాజ చోళుడు నుంచి వచ్చిందని చెప్తుంటారు. కానీ రాజరాజ చోళుడు కంటే ముందే సెంగోలు ఉండేది అనమాట. కర్ణాటకలోని పట్టదక్కల్ దేవాలయ సమీపంలోని విరూపాక్షాలయం మీద నటరాజస్వామి శిల్పం ఉంది. నందిధ్వజం రూపంలో రాజధాని చెక్కి ఉండడాన్ని ఈ శిల్పం పక్కనే మనం చూడొచ్చు. అధికారిక మార్పిడి గుర్తుగా క్రీస్తు శకం 745లో దేవాలయం నిర్మించారని, రాజదండాన్ని ఉపయోగించారని చరిత్రకారులు కూడా చెప్తున్నారు అనమాట. ఇది సెంగోలు క్రీస్తు శకం 745లోనే ఒక నటరాజస్వామి శిల్పాన్ని తయారు చేశారనమాట. ఇక్కడ పట్టకల్ దేవాలయాన్ని అధికారిక మార్పిడి కోసం ఈ దేవాలయం నిర్మించారన్నమాట. సెంగోలు అనే పదాలకి అంతకుముందు వాటి ప్రత్యేక సామాన్యులు ఉన్న అవగాహన అంత మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం సెంగోలు గురించి తెలుసుకుంటున్నాం. పార్లమెంట్ భవన్లో స్పీకర్ ఛాంబర్ వద్ద కేంద్ర ప్రభుత్వం స్వర్ణతాపనం చేసిన వెండి ధర్మదండాన్ని ఉంచబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ ఛాంబర్ వద్ద కేంద్ర ప్రభుత్వం స్వర్ణతాపనం చేసిన వెండి ధర్మదండాన్ని ఉంచబోతుంది. రాజరాజ కాలంలో అధికార మార్పు చిహ్నంగా వినియోగించినట్టుగా భావిస్తున్న దండాన్ని ఆంగ్లేయుల నుంచి భారతదేశం అధికార మార్పు జరిగే వేళ దీన్ని వినియోగించారు. ఇంతకాలం మ్యూజియంలో బంగారు చేతికరలాగా ఉండిపోయింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సముచిత గౌరవాన్ని కొత్త పార్లమెంట్ భవన్లో ప్రవేశపెట్టిందనమాట. రాజరాజ చోటుకు ముందే ఉండేది అనమాట. ఇది తాజా పరిణామాల నేపథ్యంలో చరిత్రపూర్వక దృష్టి కూడాను రాజరాజ చరిత్ర కంటే 100 ఏళ్ల ముందే నంది చిహ్నంతో కూడిన రాజదండాన్ని అధికార మార్పు వినియోగించారని పేర్కొంటున్నారు. కర్ణాటకలోని విశ్వవిఖ్యాత పట్టకల్ దేవాలయ సమూహంలోని విరూపాక్ష దేవాలయంపై నటరాజస్వామి శిల్పంలో నందిధ్వజం రూపంలో రాజధాని చెక్కిరి ఉందని పురాతన పరిశోధకులు చెప్తున్నారు. ఈ దేవాన్ని బాదామి చాళుక్యులు చక్రవర్తి 2వ విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి నిర్మించారు. అప్పట్లో 2వ విక్రమాదిత్యుడు పల్లవ నరసింహవర్మని ఓడించి ఆయన ఆధీనంలో ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకున్న సందర్భంగా జరిగిన అధికార మార్పు గుర్తుగా రాణి ఆలయాన్ని నిర్మించి నటరాజస్వామి పక్కన సెంగోలు ప్రముఖంగా ప్రదర్శించారు. శివాలయాలకు నందీశ్వరుడు అధికారంగా వస్తారని ఆగమ శాస్త్రంలో ఉందని పరిశోధకులు పేర్కొంటారు. అందుకే మూలమూర్తికి దర్శించుకునే ముందు నంది అనుమతి పొందాలన్న భావన ఉండేది. అధికారాన్ని గుర్తుగా నంది రూపాన్ని వాడేవారని, అధికార మార్పు చిహ్నంగా అధికారదండంపై నంది విగ్రహం రూపొందించేవారని చెప్తారన్నమాట. ఈ సాంప్రదాయం చోళుల కాలం నుంచే ఉంది, అంతకుముందు నుంచే ఉందన్నమాట. రాజరాజ చోళుడి కంటే సెంగోలు ఇంకా ముందే ఉండేది అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.